శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మన మంగమ్మ గారి కథల నుంచి 'మంగమ్మ గారు మాస్టరమ్మ పాత్ర' అనే సరదా కథతో మీ ముందుకొచ్చేశాను. బుజ్జి, అల్లుడు ఆఫీస్‌కి వెళ్ళాక మంగపతి గారు వాకింగ్ అంటూ ఎటో వెళ్ళిపోతారు. పాప కూడా స్కూలుకు వెళ్ళిపోతుంది కనుక ఒంటరిగా ఉండాల్సి వస్తుంది మంగమ్మ గారు. అదిగో ఆ టైంలో ఆమెకు అమెరికా అంటే చికాకు పుట్టుకొస్తుంది. కనీసం అపార్ట్మెంట్‌లో ఉంటే ఏ సాయంత్రం పూటో బయటకు వస్తే తెలుగు వాళ్ళు ఎదురయ్యేవారు. ముఖ్యంగా కూతుళ్ళ కాన్పులకని, చిన్న బిడ్డను చూసుకోవాలని వచ్చే అమ్మానాన్నలు బోలెడు మంది కనిపించేవారు. బుజ్జి స్వంత ఇల్లు కొనుక్కుని ఇక్కడికి వచ్చాక ఎవరితోనూ మాటా పలుకు లేకుండా పోయింది ఆమెకు. కంప్యూటర్ పెట్టిన గదిలోకి వచ్చి అద్దాల కిటికీల్లో నుండి వీధిలోకి చూస్తూ కూర్చుంటుంది మంగపతి గారు వచ్చేదాకా. ఎదురుగా ఉన్న పార్కులో కొంతమంది కనపడతారు కానీ ఎవరి లోకంలో వారుంటారు. సరిగా 9 గంటలయ్యేసరికి ఒక జపనీస్ దంపతులు పార్కు చుట్టూ నడవడానికి వస్తారు. అయితే వాళ్ళేమిటో తమాషాగా వెనక్కి నడుస్తారు. అదొక రకం ఎక్సర్‌సైజ్ అయి ఉండాలి. మరి కాసేపటికి ఒక చైనీస్ ఆవిడ పార్కులోకొచ్చి యోగాసనాలు మొదలుపెడుతుంది. ఒక కాలు మడిచి మరొక మోకాలు మీద పెట్టి ఒంటి కాలు మీద నడవడం, బాలే డాన్స్‌లో లాగా కదులుతూ ఒక చేతిని ఒక కాలిని నేలకాంచి మరో చెయ్యి, కాలు గాలిలోకి లేపడం లాంటి ఆసనాలు వేస్తూ ఉంటుంది. 9:30 అవుతుండగా ఫిలిప్పీన్ జంట నడక మొదలుపెడతారు. నడిచేంతసేపు 2 చేతులు ముందుకు చాపి చప్పట్లు కొడుతుంటారు. వాళ్ళని చూసి ఒకసారి మంగపతి గారన్నారు. "మెళ్ళో రాములవారి పట్టుని తగిలించుకుని భజన చేసే మనవాళ్ళు గుర్తుకు వస్తారు కదూ" అని. అది గుర్తొచ్చి నవ్వుకున్నారావిడ. 10 గంటలకు ఇండియన్ ఒకాయన పార్కు చుట్టూ నడక మొదలుపెడతాడు. వయస్సు 60 పైనే ఉంటుంది కానీ కనీసం 5, 6 ప్రదక్షిణలు చేస్తాడు అంత పెద్ద పార్కు చుట్టూ. ఒకసారి ఆ టైంలో మంగమ్మగారు కూడా ఇంటి ఎదురుగానే కదా అని ఒక్కరూ వాకింగ్‌కు వెళ్లారు. చీరలో ఉన్న ఆవిడని చూడగానే స్పీడుగా నడుస్తున్న వాళ్ళల్లా ఆగిపోయి, "హలో! ఆర్ యూ ఫ్రమ్ ఇండియా? ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ ఇండియా. వి ఓన్డ్ 2 గుజరాతీ హోటల్స్ ఇన్ హైదరాబాద్. మై డాటర్ ఈజ్ ఇన్ టెక్సాస్. సన్ ఈజ్ హియర్" అంటూ పొడుగ్గా ప్రవర చెప్పాడు. నమస్తే అని చెప్పి నడక సాగించారు మంగమ్మగారు. ఒక చుట్టు చుట్టాక మళ్ళీ రెండో ప్రదర్శనలో మళ్ళీ ఆవిడని ఆపాడు ఆయన. "హలో! నమస్తే. యూ ఆర్ ఫ్రమ్ ఇండియా? ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ ఇండియా" అంటూ 10 నిమిషాల క్రితం చెప్పిన విషయాల్నే మళ్ళీ కొత్తగా చెప్పాడు. మంగమ్మ గారికేమీ అర్థం కాలేదు. మళ్ళీ మూడో ప్రదక్షిణలో ఆయన ఎదురుగా వస్తుండగా చూసి గబాల్న రోడ్డు దాటి ఇంటికి వచ్చేసిందావిడ. ఈ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్తే వాళ్ళు నవ్వేశారు. వాళ్ళను కూడా అలాగే ఆయన 10 నిమిషాలకొకసారి తన గురించి కొత్త వాళ్లకు చెప్పినట్టు చెప్పాడట. పాపం జ్ఞాపకశక్తి బాగా తగ్గినట్టుంది. ఆ కొడుకు, కోడలు ఈయన్ని ఒంటరిగా వాకింగ్‌కెందుకు పంపిస్తారు? ఇల్లు మర్చిపోతే ఎంత కష్టం అంది బుజ్జి. బుజ్జి వాళ్ళు దగ్గర లేనప్పుడు మంగపతి గారు భార్యతో అన్నారు. మనం కూడా కొన్నేళ్లు ఇలాగే ఇక్కడుంటే ఈ ఒంటరితనంతో అలాగే సగం పిచ్చివాళ్ళలా తయారవుతామేమో అని. ఛా! ఏం మాటలండి. వాళ్ళు మాట్లాడకపోతే మనమే స్నేహంగా పలకరించి నలుగురు మనుషులతో మాట్లాడాలి అని సర్ది చెప్పారు మంగమ్మగారు. అవును. ఎంతమంది ఫ్రెండ్స్‌ని చేసుకుంటావో ట్రై చెయ్యి అన్నారాయన. ఈరోజు కిటికీ దగ్గర నిలబడి వాళ్ళందర్నీ చూస్తుంటే ఆవిడకు తనన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడటం గుర్తొచ్చింది. హఠాత్తుగా ఒక నిశ్చయానికి వచ్చి తను చెప్పులు వేసుకుని ఇంటికి తాళం పెట్టి రోడ్డు దాటి పార్కులోకి నడిచారు మంగమ్మగారు. జులై వరకు ఎండ చురుకు కనపడదు గనక వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. 12 గంటల వరకు బయట తిరిగినా పెద్ద అలసటగా అనిపించదు కాలిఫోర్నియాలో. పార్కులో ఉన్న బెంచీ మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ప్రాణాయామం చేయడం మొదలుపెట్టిందావిడ. ఈ మధ్యన ఇండియాలో ఎక్కడ చూసినా, ఎవరినడిగినా రామ్‌దేవ్ బాబా యోగా ప్రాణాయామం గురించి, రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి, లేకపోతే సిద్ధ సమాధి యోగా, సహజ యోగా అంటూ మాట్లాడటం బాగా ఫ్యాషన్ అయింది. ముఖ్యంగా ఈ గురువులిద్దరూ ఇతర దేశాల్లో వేలాది మంది శిష్యులను కలిగి ఉండడం, లండన్, ఫ్రాన్స్, అమెరికా మొదలైన దేశాల్లో యోగా శిబిరాలు నిర్వహించడం, టీవీల్లో చూస్తున్న జనానికి బయట గెలిచిన ఈ గురువుల గొప్పతనం తెలిసి వచ్చింది. అదిగో అలా ప్రభావితురాలైన మంగమ్మగారు ఒక వారం అలహాబాదులో క్యాంపుకు వెళ్లి ప్రాణాయామ పద్ధతులు నేర్చుకుని వచ్చారు. అమెరికా వచ్చాక ఆ సాధన కాస్త మూలపడింది. పార్కుకు వచ్చిన వివిధ దేశాల వాళ్ళు తమ తమ శైలిలో నిర్మోహమాటంగా వ్యాయామాలు చేస్తుండడం చూసి మంగమ్మగారికి కాస్త ఉత్సాహం వచ్చింది. అలా కూర్చున్న మంగమ్మగారు భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ వంటి 3 రకాల ప్రాణాయామం చేసి కాస్త విశ్రాంతి కోసం కళ్ళు తెరవగానే తన వైపే కుతూహలంగా చూస్తున్న జపనీస్ జంట, చైనీస్ యువతి, ఫిలిప్పైన్ దంపతులు కనపడ్డారు. అంతలో దూరంగా తమ ఇంటి సందు మలుపు తిరిగి వస్తున్న మంగపతి గారు కనపడటం వల్ల వాళ్ళ వైపు ఒక చిరునవ్వు విసిరి తను కూర్చున్న చోటు నుండి కదిలి ఇంటివైపు నడిచారు మంగమ్మగారు.
మర్నాడు ఏదో పని ఉండడం వల్ల ఆవిడ పార్కుకు రాలేదు. మూడో రోజున మంగమ్మ గారు రోడ్డు క్రాస్ చేసి పార్కులోకి రాగానే చైనీస్ ఆవిడ పలకరింపుగా నవ్వింది. ఆవిడ కూడా చేయి ఊపి తన చోటుకు వెళ్లి కూర్చుంది. పార్కు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ఫిలిప్పైన్ జంట చప్పట్లు కొడుతూ నడవడం మానేసి పార్కు లోపలికి వచ్చి మంగమ్మ గారికి కాస్త దూరంలో కూర్చున్నారు. ఈరోజు మొన్న చేసిన 3 ప్రాణాయామాలతో పాటు బాహ్య ప్రాణాయామం, నాడీ శోధన, భ్రామరి, ఉద్గీత ప్రాణాయామాలు చేశారావిడ. 2 చేతులతో 2 కళ్ళు మూసుకుని, 2 బొటనవేళ్లతో చెవులు మూసి, చూపుడు వేళ్లు కనుబొమ్మల మీద ఉంచి, ముక్కుతో గాఢంగా గాలి పీల్చుకుని, నోరు మూసి, ముక్కు ద్వారా గాలి వదులుతూ ఓంకార శబ్దాన్ని పలికిస్తూ భ్రామరి ముగించి, మధ్యలో విశ్రాంతి కోసం కళ్ళు తెరిచారు మంగమ్మగారు. యూ డిడెంట్ కమ్ ఎస్టర్డే అంటూ పలకరించింది ఫిలిప్పీన్స్ స్త్రీ. అవును అన్నట్టు తల ఊపి ఉద్గీత ప్రాణాయామం మొదలుపెట్టింది ఆవిడ. ముక్కు ద్వారా గాఢంగా గాలి పీల్చుకుని నోటితో వదులుతూ ఓంకారాన్ని జపించసాగింది. కళ్ళు మూసుకుని కూర్చున్న మంగమ్మగారి ముఖంలో కనపడుతున్న ప్రశాంతతను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఫిలిప్పీన్ జంట. ప్రాణాయామం ముగించాక 2 చేతులు తలమీదికి చేర్చి 2 అరచేతులు రుద్దుకుని, ఆ వెచ్చదనాన్ని 2 అరచేతులతో కళ్ళను కప్పి వాటికి అందించాక మనసులోనే గురువుకు, దక్షిణామూర్తికి నమస్కారం చేసుకుని లేచి ఇంటివైపు నడిచారు మంగమ్మగారు. అలా మంగమ్మగారు వరుసగా 5-6 రోజులు పార్కులో కూర్చుని ప్రాణాయామం చేసేసరికి రోజూ పార్కుకి నడక కోసం, వ్యాయామం కోసం వచ్చేవాళ్ళు తమంతట తాము ఆవిడని పలకరించడం మొదలుపెట్టారు. డిడ్ యూ లెర్న్ ఇట్ ఫ్రమ్ ఎ టీచర్ అని అడిగింది చైనీస్ ఆవిడ. యా, ఐ అటెండెడ్ ఏ యోగా క్యాంప్ అండ్ లెర్న్డ్ ఇట్ అని బదులిచ్చారు మంగమ్మగారు. ఆవిడ కుడివైపు నాసికారంధ్రం కుడి చేతి బొటనవేలుతో మూసి, ఎడమ నాసికారంధ్రం ద్వారా గాలి పీల్చి, కుడివైపు నుండి వదిలి, మళ్ళీ కుడివైపు నుండి పీల్చటం, ఎడమ నాసికారంధ్రాన్ని ఎడమ చేతి నడుమవేలుతో మూయడం చేస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం కాస్త దూరంలోనే కూర్చుని గమనిస్తున్న జపనీస్ ఆవిడ కూడా మంగమ్మగారిని పలకరించింది. దీన్ని చేయడం వల్ల లాభమేమిటి అని అడిగింది ఇంగ్లీష్లో. గాఢంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు రక్తం శుభ్రపడటానికి కావలసినంత ఆక్సిజన్ దొరుకుతుంది. అలాగే గాఢంగా ఊపిరి వదిలినప్పుడు శరీరంలో అనవసరమైనవి బయటకు పూర్తిగా పోతాయి అంటూ క్లుప్తంగా చెప్పి ఊరుకున్నారు మంగమ్మగారు. నువ్వు కళ్ళు, చెవులు, నోరు మూసుకుని డీప్ బ్రెత్ తీసుకుని వదిలేటప్పుడు ఒక శబ్దం చేస్తావే, అది మీ మతానికి సంబంధించినదా అని అడిగింది ఒకరోజు ఫిలిప్పీన్ ఆమె. నేను ఓం అని పలుకుతాను, అది మా మతానికి సంబంధించినదే. సృష్టిలో మొట్టమొదటి శబ్దం అది. అయితే అది ఇష్టం లేదంటే బీ చేసే శబ్దాన్ని అనుకరించవచ్చును అన్నారు మంగమ్మగారు. ఆవిడ పార్కులోకి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు చకచకా నడవడం, సునాయాసంగా పద్మాసనం వేసుకుని కూర్చోవడం గమనించిన చైనా ఆవిడ ఒకరోజు అడిగింది. మీ వయసు 60 దాటి ఉంటుంది అనుకుంటాను. మీరు చేస్తున్న యోగా వల్లనేనా మీరు ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నారు అని అడిగింది. నేను చేసేది యోగాసనాలు కావు, ప్రాణాయామం. అది క్రమం తప్పకుండా చేస్తే ఎటువంటి అనారోగ్యం రాదని మా గురువుగారు చెప్పారు అన్నారు మంగమ్మగారు. రేపటి నుండి మాకు మీ ప్రాణాయామం నేర్పిస్తావా? విల్ యూ విల్ యూ బీ అవర్ టీచర్ అన్నారు అందరూ ఒకేసారి. ఒక క్షణం పాటు మంగమ్మగారికి ఏం చెప్పాలో తెలియలేదు. కాసేపు ఆలోచించి ఇలా అన్నారు. నేను టీచర్గా ఎవరికీ ఇది నేర్పించలేదు. మీకిష్టమైతే నేనెలా చేస్తున్నానో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. నాకు అభ్యంతరం లేదు. కానీ అందులో నా బాధ్యత అంతవరకే అన్నదామె. మరుసటి రోజు నుంచి ఏదో స్కూలుకో, ఆఫీస్‌కో వెళ్ళినంత రెగ్యులర్‌గా 9 పార్కుకు వెళ్లి కూర్చుని ప్రాణాయామం చేయడం మొదలుపెట్టారు మంగమ్మగారు. కిటికీలో నుండి చూస్తున్న మంగపతి గారు భార్య ఎదురుగా కనీసం 6-7 మంది కూర్చుని, తాము కూడా ఆవిడలాగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయడం గమనించి ముక్కున వేలేసుకున్నారు. ఆవిడ ఒకరోజు రాకపోతే వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ మిసెస్ మంగమ్మ అంటూ గుమ్మం దాకా వచ్చి చెప్పిపోయారు వాళ్ళు. మంగమ్మ గారు మాస్టరమ్మ పాత్ర బాగానే పోషిస్తున్నారు అంటూ హాస్యంగానే అభినందించారు మంగపతి గారు. మరి ఛాలెంజ్ చేశారుగా, నలుగురిని ఫ్రెండ్స్ చేసుకుని చూపించు అని. మంగమ్మగారిని తక్కువగా అంచనా వేయకండి సార్ అంటూ నవ్వేశారు మంగమ్మగారు. విన్నారుగా ఈ మంగమ్మగారు మాస్టరమ్మ పాత్ర అనే సరదా ప్రహసనాన్ని. వచ్చే వారం మరో సరదా కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.